హలో గైస్, మెకానిక్ రాకీ సినిమా ఎట్లుందంటే ఒక పర్టికులర్గా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ పాత ఛానల్ అయితే వెళ్ళిపోయింది. ఈ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇట్లా మొత్తం మంచి రివ్యూస్ అయితే ఉంటాయి. ఈరోజు మెకానిక్ రాకీ నేను ఒక 2 days వెనకాల చూసిన, కానీ రికార్డ్ చేసింది ఆ రోజు, కానీ అప్లోడ్ చేయడానికి బాగా రోజులు పట్టింది. ఎందుకంటే ఛానల్ క్రియేట్ చేసి కొత్త పేరు పెట్టి అంతా కొత్తదనంతో స్టార్ట్ చేసిన. మన ఫన్నీ బాయ్ సుబ్బు అనే ఛానల్, అదొక ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిలిం, అదొకటి స్టార్ట్ చేసిన. దీని లింకులు ఉంటాయి, బయోలు ఉంటుంది, చూసుకోరి. దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేయరు, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయరు. ఇక ఆల్మోస్ట్ మెకానిక్ రాకీ సినిమా గురించి వచ్చేస్తే ఒకటే, సినిమా ఫస్ట్ హాఫ్ తీసారు భయ, అంటే ఏదో కొంచెం కామెడీ సీన్స్ ఉన్నాయి అనిపిస్తాయి, కానీ అంతగానో మేము వర్కౌట్ కాలే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ బాగుంటాయి, కొన్ని హైలైట్ సీన్స్ బాగుంటాయి. ఆ గెటప్ చేసిన విశ్వక్సేన్ బాగుంటాయి. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ మాత్రం ఒక మంచి పాయింట్, ఒక మంచి మెసేజ్తోనే సినిమా ఎండ్ అవుతుంది. అంటే అంత చెడ్డ సినిమా కాదు, అంత బ్లాక్ బస్టర్ సినిమా కాదు, మామూలు సూపర్ హిట్. ఎందుకంటే విశ్వక్సేన్ ప్రతి సినిమా ఒక మంచి కథ ఎంచుకుంటుండని మనకి ఎప్పటి నుంచో తెలుసు. కొన్ని బూతులు, కొన్ని వల్గర్ లాంగ్వేజ్, డబుల్ మీనింగు, అవి అయితే విశ్వక్సేన్ సినిమాలు ఉంటాయి. కానీ మంచి మెసేజ్ అయితే ఉంటుందని అందరికైతే తెలుసు. ఇంకో విషయం ఏంటంటే మంచి సినిమాల కాన్సెప్టు అంటే కొంచెం డీజెటిల్లు టైప్లో అనిపిస్తుంది లాస్ట్కి. మిగతా అంతా ఓకే, కానీ సెకండ్ హాఫ్ అయితే హైలైట్. ఫస్ట్ హాఫ్ తీసుకోరు, ఫస్ట్ హాఫ్ కొంచెం సోది కొంచెం ఉంటుంది, కథలకు ఎంటర్ కారు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ అయితే పర్టికులర్గా చాలా చాలా ఎంటర్ అవుతారు. సెకండ్ హాఫ్లో హైలైట్ ట్విస్ట్లు, 2 ట్విస్టులు ఉంటాయి. అది ఎక్స్పెక్ట్ చేయం మనం, అంటే అనుకుంటాం కానీ ఎక్స్పెక్ట్ చేయం. పర్టికులర్గా చాలా ఎక్స్పెక్ట్ చేయం. అందుకే ఆ పర్టికులర్ విజన్లో ఒక డైలాగ్స్ అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని సాంగ్స్ బాగున్నాయి. డాడీ సాంగ్లో స్టెప్స్ కానీ బీజిఎం మాత్రం మంచిగా పడ్డది భయ. కొన్ని దాంట్లో పోయినాయి, కానీ బీజిఎం అయితే కరెక్ట్ పాయింట్ టు పాయింట్ వచ్చింది. మీరు సినిమా ఇది భయ. మన ఛానల్ కొత్త విజిట్ అయితే లైక్ చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. దీనికి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 4 ఇవ్వగలుగుతాం. ఒక మంచి హిట్ సినిమా 3.5 4 ఇవ్వగలుగుతాం. మీరైతే థియేటర్లో అయితే విజిట్ చేసి చూసారు. మన ఛానల్ కొత్త విజిట్ లైక్ చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. బాయ్ ఫ్రెండ్స్.